హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్లో ఆప్షన్ గ్రీక్స్ అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ వచ్చేటప్పటికి 1.7. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1.7 ఆప్షన్ గ్రీక్స్ అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ గల డిఫరెన్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి ట్రేడర్స్ సాధారణంగా రెండు ప్రధాన సాధనాలు అయితే వాడతారు. సో అవేంటి? ఒకటి ఆప్షన్ గ్రీక్స్, రెండేంటి టెక్నికల్ ఇండికేటర్స్. ఒకటి ఆప్షన్ గ్రీక్స్, రెండు టెక్నికల్ ఇండికేటర్స్. ఇవి రెండు కూడా ఉపయోగకరమైనవే, అయినా వాటి మధ్య కొంచెం స్పష్టమైన తేడాలు అనేవి అయితే ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో మొదటగా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్. ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేవి గణితపరమైన కొలమానాలు. అంటే ఇవి ఆప్షన్ ప్రీమియం పై ప్రభావం చూపే అంశాలను కొలుస్తాయి. ఇవేంటి? సో ఇవి గణితపరమైన కొలమానాలు. ఇవి ఆప్షన్ ప్రీమియం పై ప్రభావం చూపే అంశాలను అయితే కొలుస్తాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే డెల్టా డెల్టా అండర్లయింగ్ స్టాక్ ధర మార్పు ప్రభావాన్ని అయితే చూపుతుంది. డెల్టా అనేది ఏంటి? అండర్లయింగ్ స్టాక్ ధర మార్పు ప్రభావాన్ని అయితే చూపుతుంది. సో గామా ఏం చూపిస్తుంది అంటే గామా డెల్టా మార్పు వేగాన్ని అయితే సూచిస్తుంది. సో ఇక్కడ ఏంటి? థీటా ఏం చేస్తుంది? సమయం గడిచే కొద్ది ప్రీమియం తగ్గుదల అంటే టైం డీకేని అయితే వివరిస్తుంది. సో ఇక్కడ థీటా ఏం చేస్తుంది? సమయం గడిచే కొద్ది ప్రీమియం తగ్గుదల అంటే టైం డీకేని అయితే వివరిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే వేగా. సో వేగా ఏం తెలియజేస్తుంది? వాలటిలిటీ ప్రభావాన్ని అయితే వేగా అనేది అయితే తెలియజేస్తే రో అనేది వడ్డీ రేట్ల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. సో కాబట్టి మనకి ఏంటి ఇక్కడ ఆప్షన్ గ్రీక్స్ అనేవి పూర్తిగా మనకి ఆప్షన్ ప్రైజింగ్ మోడల్స్ లైక్ ఏంటంటే బ్లాక్ సోల్స్ ఆధారంగా అయితే ఉంటాయి. ఓకేనా? ఆప్షన్ ప్రైజింగ్ మోడల్స్ అంటే ఏంటి? బ్లాక్ సోల్స్. సో ఆప్షన్ ప్రైజింగ్ మోడల్స్ ఆధారంగా ఉంటాయి. అంటే ఇవి ట్రేడర్ కి రిస్క్, రివార్డు, వాలటిలిటీ, టైం ప్రభావం ఉంటాయి. గణాత్మక డేటా అనేది ఇస్తాయి. ఇవి ఏమిస్తాయి? ట్రేడర్ కి రిస్క్, రివార్డు, వాలటిలిటీ, టైం ప్రభావం అంటే గణనాత్మక డేటా అయితే ఇస్తాయి. సో మరోవైపు ఏమున్నాయి మనకి? టెక్నికల్ ఇండికేటర్స్. సో టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి చార్ట్ ఆధారిత విశ్లేషణ సాధనాలు. టెక్నికల్ ఇండికేటర్ అనేవి చార్ట్ ఆధారిత విశ్లేషణ సాధనాలు. అంటే ఇవి ప్రధానంగా ఏంటంటే గతంలో ఉన్న ధర వాల్యూమ్ డేటాపై ఆధారపడి భవిష్యత్ దిశ అంచనా వేయడానికి అయితే ఉపయోగిస్తారు. సో ఉన్న ధర వాల్యూమ్ డేటాపై ఆధారపడి భవిష్యత్తు దిశ అంచనా వేయడానికి అయితే ఉపయోగిస్తారు. సో ఎగ్జాంపుల్ ఇందులో మనం చూసుకున్నట్లయితే మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. మూవింగ్ యావరేజ్ అనేవి ఏం తెలియజేస్తాయి? ఇక్కడ మనకి ధర ట్రెండ్ అనేది అయితే చూపిస్తుంది. సో అదే విధంగా మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఆర్ఎస్ఐ. సో ఇవేంటి? ఓవర్ సోల్డ్ స్థితిని అయితే తెలియజేస్తాయి. నెక్స్ట్ ఏంటి? బొలింగర్ బ్యాండ్స్. సో ఇవి ఏం తెలియజేస్తాయి అంటే వాలటిలిటీ అనేది అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటి? మనకి ఎంఏసిడి, మ్యాక్డి మొమెంటం మార్పులను అయితే సూచిస్తుంది. సో మనకి ఏంటంటే అంటే ఈవెన్ ఆప్షన్ గ్రీక్స్ కావచ్చు, టెక్నికల్ ఇండికేటర్ కావచ్చు. సో ఇవి రెండిట్లు కూడా ఒక పర్టికులర్ గా డిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ గ్రీక్స్ అనేవి ఆప్షన్ ధరను ప్రభావితం చేసే గణితపరమైన అంటే ప్రైస్ అవుతుంది, టైం, వాలటిలిటీ, ఇంట్రెస్ట్ రేట్ అయితే కొలిస్తే ఇక టెక్నికల్ ఇండికేటర్ అనేవి ఏంటి? మార్కెట్ దిశ, ట్రెండ్, మొమెంటం, సపోర్ట్, రెసిస్టెంట్ లాంటివి అంచనా వేయడంలో సహాయం అనేవి అయితే చేస్తాయి. సో మనం సంక్షిప్తంగా క్లుప్తంగా మాట్లాడుకోవాలనుకుంటే ఆప్షన్ గ్రీక్స్ అనేవి ఆప్షన్ ధర లోపల మెకానిక్స్ ని వివరిస్తే, టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి మార్కెట్ ప్రవర్తనను విశ్లేషిస్తాయి. టెక్నికల్ ఇండికేటర్స్ మార్కెట్ ప్రవర్తనను విశ్లేషిస్తాయి. ఒక మంచి ట్రేడర్ ఈ రెండింటిని కలిపి వాడితే మరింత ఖచ్చితమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతాడు. ఒక మంచి ట్రేడర్ ఈ రెండింటిని కలిపి వాడితే సో పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తుంటాయి మనకి. సో ఇది మనకి ఈ క్వశ్చన్ ఆప్షన్ గ్రీక్స్ అండ్ టెక్నికల్ ఇండికేటర్ కి మధ్య డిఫరెన్స్ అనేది అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ.